ఇంత బాడింతలో ఎంతకు పెరిగేనే, గుజ్జువాడంతలో కొండంత పెరిగే. ప్రేకపాదాలు ముల్లోకాలు గొల్చే, ఆ మహామహుని నామామృతం మాని మనమెల్ల తెలినేట మజ్జనం మాడి. తులలేని ఈ నోము తొడగితిమేనే, నెల 3 వానలు నిండుగా కురిసి, ఒరగబండిన నెయల చిరుమేలు బెరసి. చిందువలందు ఇందిందిర కోటి, మధువును తెగద్రావి మత్తిల్లి సొలసి. నిండైన పొదుగుల నిరునొప్పు ఆవులు, కుండలు నిండా పాల్గురిసెడు ఆలు. పరమ సాధువులవుచు పరిగెడు ఆలు, కనుల పండువులవుచు కామధేనువులు. కొట్టాల నిండుగా కొమరొప్పుచుండి, ఈతి బాధలు లేక ఎల్ల జగము. అలరదే 3 పువ్వులారు కాయలుగా, చెలగదే పెళ్ళగు సిరి సంపదలను. వరలదేల వైకుంఠమగుచు, మననోము జగతికి మంగళప్రదము. మననోము జగతికి మంగళప్రదము. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా, దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులను పిలుస్తోంది గోదాదేవి.